దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవసన్నిధి చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడుకోవడం మనకెంతో సంతోషకరమైన విషయం. సుమారు 2 మాసాల 15 రోజుల పాటు మనము దేవుని సన్నిధిలో సరిగా కూడుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. అయితే దేవుడు ఈ వారం నుంచి ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయన సన్నిధిలో ముఖాముఖిగా ఆయన దర్శించడానికి దేవుడు కలిగించిన అవకాశాన్ని బట్టి ఒకసారి దేవునికి బిగ్గరగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 20వ కీర్తనలోంచి 4వ చరణాన్ని ఒకసారి చదువుకుని మనము దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను. 20వ కీర్తన 4వ చరణం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫల పరచును గాక. గట్టిగా చెప్పండి. దావీదు ఇక్కడ ఒక దీవెన వచనాన్ని పలుకుతున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తుని సఫలపరచును గాక అనేటువంటి దీవెన వచనాన్ని పలుకుతున్నాడు. ఇక్కడ కోరిక అనేటువంటి మాట వాడాడు. దీనికి అనుబంధమైనటువంటి మాటలు 1-2 మాటలు చూపించి నేను ముందుకెళ్తాను. 21వ కీర్తన 3వ చరణంలో కూడా ఒక మాట వాడాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. కోరిక అనే మాటని ఇక్కడ మనోభీష్టము అనేటువంటి మాటగా వాడాడు. తర్వాత మనం చూసినట్లయితే 37వ కీర్తన 4వ చరణంలో ఈ మాటని మరొక రీతిగా ఉపయోగిస్తాడు దావీదు గారు. చూడండి ఒకసారి. 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయ వాంఛ అనేటువంటి మాట, కోరిక, మనోభీష్టము, హృదయ వాంఛ ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని తెలియచేసేటువంటి మాటలు. దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. నీ యొక్క మనోభీష్టమును ఆయన సఫలపరుస్తాడు. నీ పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థనను ఆలకిస్తాడు అని భక్తుడైన దావీదు ఈ వచనాల్లో పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి హృదయ వాంఛన గురించి, ఎటువంటి కోరికను గురించి, ఎటువంటి మనోభీష్టను గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడంటే, దేవుని కొరకైనటువంటి వాంఛ, దేవుని కొరకైనటువంటి మనోభీష్టము, అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచన, ఇష్టం గురించి దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు. అంతేగాని మనము లోక సంబంధమైనటువంటి విషయాల్లో కలిగి ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు, కోరికలు, వాంఛల గురించి మాట్లాడడం లేదు. ఉదాహరణకి లోక సంబంధంగా ఎంతో డబ్బులు సంపాదించాలి, కోట్లు నిలవబెట్టాలి అనేటువంటి ఆశ మానవుడు కరిగి దానికోసం పరుగు తీస్తున్నాడు. మరికొంతమంది ఆస్తులు సంపాదించాలని వాటి కోసం పరుగు తీస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇంకా ఏదో అధికారాన్ని సంపాదించాలి, నేను గొప్ప అధికారిగా ఉండాలి అనేటువంటి ఆశతో పరుగులు తీస్తూ ఉన్నారు. లోక సంబంధమైన ఆశల గురించి, లోక సంబంధమైన కోరికల గురించి ఇక్కడ దావీదు భక్తుడు చెప్పడం లేదు. కానీ దేవుని కొరకైనటువంటి ఆశ, దేవుని కొరకైనటువంటి తృష్ణ గురించి, దేవుని యొక్క పని కొరకు మనం కలిగి ఉండవలసినటువంటి ఆ యొక్క తృష్ణ వాంఛ గురించి దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు. మన యొక్క వాంఛలు, మన యొక్క తృష్ణలు, మన కోరికలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటుంది, రెండవది దేవుని చిత్తానికి ప్రతికూలంగా ఉంటుంది. కొంతమంది కలిగి ఉండేటువంటి ఆశలు, కోరికలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటాయి. కొంతమంది కలిగి ఉండేటువంటి ఆశలు, కోరికలు దేవుని చిత్తానికి అనుగుణముగా ఉంటాయి. దేవుని చిత్తానికి అనుగుణమైనటువంటి, దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటి
కోరికలను, ఆశలను ఆయన సిద్ధింపచేసి సఫలము చేస్తాడు అని ఈ వచనం యొక్క అర్థమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము దురాశ, పేరాశ, ఇంకా ఇంకేమైంది, చెడు సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి ఆశలు, కోరికలు, తృష్ణలు కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి కోరికలు, తృష్ణలు కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి ఏది కావాలో, దేనిని సమకూర్చాలో దేవుడు ఆటోమేటిక్గా మనకి సమకూరుస్తాడు. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 6:33 ప్రభు చెప్పాడు, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించి. ఏవన్నీ? మీకు కావలసినవన్నీ, మీకు అవసరమైనవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే మొదట మనం ఏం చేయాలంట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే విషయంలో మనం దృష్టిని సారించినట్లయితే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి మనకు ఈ లోకములో కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుంటూ పరుగు తీస్తే దేవుడు మనకు దొరకడు. దేవుణ్ణి వెతుకుంటూ పరుగు తీస్తే మనకు కావలసినవన్నీ మన వెనక పరుగెత్తుకొస్తాయి. హల్లెలూయా. ఇది లాజిక్. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని వదిలిపెట్టేసేసి ఈ లోకసమైన వాటి కోసం పరుగు తీస్తా ఉన్నాం. అందుకని అవి మనకు దొరకకుండా పరిగెత్తున్నాయి. దేవుడు మన వెనక పడిపోయాడు. మన వెనకున్న దేవుడు మనల్ని కలుసుకోలేడు. మన ముందు ఉన్నటువంటి అవి కూడా మనకి దొరకవు. మనం వాటి మీద దృష్టి పెట్టి వాటి వైపు పరుగు తీస్తూ ఉంటే, కానీ మనం దేవుని మీద దృష్టి పెట్టి దేవుని వైపు పరిగెత్తా ఉంటే దేవుడు దొరుకుతాడు. దేవునితో పాటు ఈ లోకంలో మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మన దగ్గరకు వచ్చేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా, కొంతమంది క్రైస్తవులు కూడా చేసే పని ఏంటంటే, దేవుని వెదకుండా, దేవుని రాజ్యాన్ని వెదకుండా ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుంటూ పరిగెత్తుతున్నారు. అదేమంటే, ఖాళీ లేదు సార్, ఖాళీ లేదు సార్, ఉద్యోగం సార్, డ్యూటీ సార్, అది సార్, ఇది సార్ అని, పని సార్ అని చెప్పి వాటి మీద సాగులు చెప్తున్నారు. అంటే నీవు నీ ఉద్యోగం మీద, నీ పని మీద, లేదంటే మరొక దాని మీద దృష్టి పెట్టి దేవుని కూడా మర్చిపోయి దాని వెంట పరిగెత్తుతూ ఉంటే అది దొరకదు, దేవుడు కూడా దొరకడు. అందుకని ప్రభు ఆ మాట సెలవిచ్చాడు, మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ, ఏవన్నీ మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరమార్థం అనేది మనకు అర్థం కాకపోతే ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కోసమే పరిగెత్తుతూ ఉంటాం. ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా, ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా పరుగులు తీస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఇవ్వకుండా వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటాం. అవి దొరికినట్టే దొరుకుతాయి, కానీ ఆ తర్వాత ఎప్పుడు విడిచిపోతాయో విడిచిపోతాయి. సంపాదించుకున్నట్టే సంపాదించుకుంటాం, చేజిక్కించుకున్నట్లే చేజిక్కించుకుంటాం, కానీ దేవుని వెదకనటువంటి మన జీవితాల్లో మనకు దొరికినవి కూడా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమైందా? లోకంలో వాడు కొంతమంది అన్నారు, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయము లేదు. అంటే వాస్తవానికి వాళ్ళు ఆదాయం గడించట్లేదా? గడిస్తున్నారు, కానీ నెల వచ్చేసరికి అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. అందుకని చివరికి ఫైనల్గా అంటారు, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం కూడా లేదు. వాస్తవానికి వాళ్ళు సంపాదిస్తున్నారు, కొదవ పెడుతున్నారు, వాళ్ళు సమకూర్చుకున్నారు, కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఏం మిగలదు. అర్థమైందా? దేవుని వెదకనటువంటి జీవితంలో కూడా అలాగే ఉంటుంది. దేవుని వెదకే జీవితంలో అయితే మనం పడిన కష్టాన్ని, మనం పడిన ప్రయాసని దేవుడు ఫలింపచేసి, మరి మనం సంపాదించింది మనకి దక్కేటట్లుగా, మనకి మిగిలేటట్లుగా దేవుడు చేసేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనము కలిగి ఉండవలసినటువంటి
ఆశల గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుని వాక్యానికి వచ్చినటువంటి ఆసక్తి, తృష్ణ మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎలా వెతకాలని దేవుడు సెలవిస్తున్నాడంటే, సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు కొన్ని మాటలు చదివితే అక్కడ అర్థమవుతా ఉంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను ఏదో దాచుకుని ఎడలా, జ్ఞానమునకు నీ చెవికి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడలా, తెలివికై మొదలుపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడలా, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును. 6వ వచనం కూడా చదవండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. హల్లెలూయా. మనము మొట్టమొదటిగా దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేనిని ఆసక్తిగా వెతకాలంటే దేవుని వాక్యాన్ని వెతకాలి. హల్లెలూయా. వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలంట, దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలంట. అర్థమైందా? వెండి విలువైనది, దాచబడిన ధనము విలువైనది. ఎవరికైనా కానీ గుప్త నిధులు పలానా చోట ఉన్నాయని తెలిసి అనుకోండి, నిద్రపోతాడా? ఎప్పుడు దాన్ని తవ్వుకుందామా, ఎప్పుడు దాన్ని తీసుకొద్దామా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. పడుకున్నాక నిద్ర రాదు, ఆ పైన స్లాబ్ ఏమి చూస్తూనే ఉంటాడు అన్నమాట. ఎప్పుడు పోవాలి, ఎప్పుడు దాన్ని చెజిగించుకోవాలి. అంటే ఆ దాచబడినటువంటి ధనాన్ని వెతకడంలో మనిషి చూపించే ఆసక్తి, వెండి కోసము వెండిని సంపాదించుకోవాలి అనేటువంటి విషయంలో మనిషి చూపించే ఆసక్తి ఎలాగైతే చూపిస్తాడో, దేవుని వాక్యాన్ని వెతికే విషయంలో అలాంటి ఆసక్తిని మనం చూపించాలి. హల్లెలూయా. మీకు ఏదైనా విలువైన వస్తువు పోయిందనుకోండి, ఏం చేస్తారు మీరు? పోతే పోయిందిలేండి వదిలేస్తారా? ఎవరన్నా? మీ చేతి ఉంగరమే జారిపోయిందండి ఎక్కడన్నా, అది ఇంట్లో పడిందో ఎక్కడ పడిందో అర్థం కాల మీకు, పోతే పోయిందిలే ఇంకోటి కొనుక్కుందామని అనుకుంటారు మీరు. మాట్లాడలేవు మీరందరూ అట్లాగే అనుకుంటారేమో, పోతే పోయిందిలేదు అనుకుంటారు మీరందరూ. ఎవరో అనుకోరు. అందదాకెందుకు? అసలే డబ్బులు తక్కువ ఉన్నాయి, ఒక 10 రూపాయలు కనపడ్డా ఏం చేస్తాము? దానికోసం గంట సేపు ఎదుగుతాం. బంగారం ఇంటి దాకెందుకు? అసలే డబ్బులు లాక్డౌన్ సమయంలో డబ్బులు పొదువుగా ఉన్నాయి, 10 రూపాయలు అవసరం పడింది, ఆ 10 రూపాయలు లేదు. ఎక్కడన్నా 10 రూపాయలు ఉందా? బైబిల్లో పెట్టి మర్చిపోయినాం, లేదంటే ఎక్కడన్నా సరుకులో పెట్టి మర్చిపోయినాం, బట్టల కింద పెట్టి మర్చిపోయినాము, బీరువాలో మర్చిపోయినామని గంటసేపు ఎదుగుతాం. ఒకవేళ దొరికిందనుకో మనకి, అబ్బా భలే ఖుషిగా ఫీల్ అయిపోతాం. దేవుని వాక్యం అండి వెండి లాంటి విలువైనది, పవిత్రమైనది. దేవుని వాక్యం అండి దాచబడినటువంటి గొప్ప ధననిధి లాంటిది. హల్లెలూయా. దాన్ని నీవు ఆసక్తితో వెతికితే దానిలో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. విలువైనటువంటి ఆ యొక్క సంపదంతా కూడా నీవు వెలికి తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను బైబిల్ ఎప్పుడు చదవండి. బైబిల్ ఎట్లాంటిదంటే ఒక పెద్ద ధననిధి లాంటిది. ఈ ధననిధిని ఎంతగా మనం కనుగొంటామో, ఎంతగా దాన్ని వెతికి త్రవ్వుతామో, అంత విలువైనటువంటి ఆ విషయాలు బైబిల్లో నుంచి మనం గ్రహించగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1990 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాను నేను. అప్పటి నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నాను నేను. అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలియని సంగతి చాలా ఉంటారు. కానీ నాకంటే అనుభవజ్ఞులైన వారు దేవుని వాక్యాన్ని విడమర్చి చెబుతూ ఉంటే నేనేదో పెద్ద బోధకుని అనుకున్నాను, కానీ
నాకింకా చాలా తెలియనటువంటి విషయాలు ఉన్నవి అనేటువంటి విషయం నాకు బోధపడతా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా నాకు బైబిల్ అంతా తెలుసు, బైబిల్లో సంగతులన్నీ తెలుసు, నాకు తెలియనంటూ ఏమీ లేదు అనడానికి లేదు. జీవితంలో 30 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాలు బైబిల్ చదివినా ఇంకా బైబిల్లో తెలియని సంగతులు, నిగూఢమైనటువంటి సంగతులు ఉంటా ఉంటాయి. కాబట్టి ఈ దాచబడినటువంటి ధనము లాంటి దేవుని వాక్యాన్ని మనం ఎంత ఆసక్తితో తీసుకుంటామో అంత గొప్ప గొప్ప సంగతులు దీనిలోంచి మనం కనుగొవచ్చు. ఇంకా దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, దేవుని వాక్యము అపరంజి బంగారం కంటే విలువైనది, రుచిలో తేనె కంటే జుంటి తేనె దారల కంటే మధురమైనది. హల్లెలూయా. 19వ కీర్తనలో చూడండి, 19వ కీర్తన 10వ చరణం చూడండి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడి హెచ్చరికనుందును, వాటిని గైకొనడం వలన ఎంత లాభం కలుగుతుంది? ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తే మీకేం నష్టం రాదు కదా. ఇంకోసారి చెప్పండి. ఎంత లాభం కలుగుతుంది? గొప్ప లాభము కలుగుతుంది. హల్లెలూయా. ఆ గొప్ప లాభం అనేటువంటి మాటలో ఇంత 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 ఎంత ఎంత పెట్టినా కానీ సరిపోదు. హల్లెలూయా. అంటే గొప్ప లాభం, నీవు వెలకట్టలేని గొప్ప లాభము దేవుని వాక్యాన్ని వెతకటం ద్వారా, ఆ వాక్యాన్ని సంపాదించుకోవడం ద్వారా నీకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన్ని వెతకడం మానేసేసి మనం లోకంలో పడి ఎదుగుతూ ఉంటాం. ఇంకో సీక్రెట్ చెప్పమంటారా? దేవుని వాక్య సంబంధమైన జ్ఞానము ఎవడు దొంగిలించలేనంత గొప్ప విలువైన సంపద. హల్లెలూయా. నువ్వు డబ్బు సంపాదించినా, నువ్వు ఆస్తులు సంపాదించినా, నువ్వు ఇంకోటి సంపాదించినా అవి కొంతకాలానికి పోవచ్చు, శాశ్వతం లేదు. నువ్వు సంపాదించిన డబ్బు నీ దగ్గరే ఉంటుందని శాశ్వతం లేదు. నీవు సంపాదించిన ఆస్తులు నీ దగ్గరే ఉంటాయని శాశ్వతం లేదు, నమ్మకం లేదు. అసలు నీ జీవితమే, నా జీవితమే నమ్మకం లేదు. ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు పోతుందో. నీటి బుడగ లాంటి జీవితం ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, మనకే తెలియదు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీవు దేవుని వాక్యాన్ని, ఆ వాక్య సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే, ఆ జ్ఞానమును నీ దగ్గర నుంచి తీసుకుని పోయేటువంటి దొంగ భూలోకంలో ఎవడో లేడు. హల్లెలూయా. నిజమే కదా. దేవుని వాక్య సంబంధమైన జ్ఞానాన్ని నీవు ఎంత సంపాదించుకున్నా కానీ అది గుట్ల నిలవండిపోద్ది. కానీ దాన్ని తీసుకు వెళ్ళగలిగినటువంటి దొంగ ఎవరు కూడా. ఇంకొక సీక్రెట్ చెప్పమంటారా? ఆ దేవుని జ్ఞానంలో ఎంత తోడు ఇతరులకు ఇచ్చినా కానీ ఆ జ్ఞానం పెరుగుతూనే ఉండదు, కానీ ఆ నిధి పెరుగుతూనే ఉండదు, కానీ తరగదు. హల్లెలూయా. 30 సంవత్సరాల నుంచి తోడు ఇస్తూనే ఉన్నా. నేను పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తోడు ఇస్తూనే ఉన్నా, కానీ నా జ్ఞానం ఎక్కడా తరగల. హల్లెలూయా. 5 పైసలు కూడా తరగల, ఇంకా పెరుగుతూ ఉంది. హల్లెలూయా. మీ దగ్గర ఉన్న డబ్బులు అనుకోండి, ఇతరులకు ఇస్తే ఏమైపోద్ది? తరిగిపోద్ది. నీ దగ్గర ఉన్న ₹1,00,000 ఒక 50,000 వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, నీ దగ్గర ఉన్న డబ్బులో 50,000 ఏమైపోద్ది? మైనస్ అయిపోద్ది. అవునా కదా. కానీ దేవుని వాక్య జ్ఞానం అలా కాదు. నీవు ఎంతగా సంపాదిస్తావో అంతగా ఇతరులకు ఇస్తా ఉంటే ఆ జ్ఞానం ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఆ నిధి ఇంకా పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 30 ఏళ్ల నుంచి నాలో ఉన్న నిధి ఎంత ఇతరులకు ఇచ్చినా కానీ, ఎంత తోడిచ్చినా కానీ ఇంకా ఈ నిధి పెరుగుతూనే ఉంది, కానీ ఈ నిధి తరగట్లా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య నిధి అలాంటిది. ఈ తరగని నిధిని ఎవడు దొంగిలించలేనటువంటి ఈ అద్భుతమైన నిధిని మనం
సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. నీ హృదయంలో దేన్ని నింపుకుంటావో అదే నీలోంచి బయటికి వస్తుంది. ఒక గ్లాసులో దాని నిండా నీళ్లు పోసామనుకోండి, దాన్ని ఉంచితే ఏమొస్తుంది? అదే పాలు పోసామనుకోండి, దాన్ని ఉంచితే ఏమొస్తుంది? డ్రైనేజీలో నీళ్ళు తీసుకొచ్చి పోసామనుకో, ఏమొస్తుందో ఉంచితే పాలు వస్తాయా? వస్తాయా? ఏమన్నా చిట్కా ఉందా మీ దగ్గర? లే. ఈ గ్లాసు హృదయానికి సాదృశ్యం ఉంది. దీనిలో ఏది నింపుకుంటామో దాన్ని ఉంచితే అదే వస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి పనికిమాలిన విషయాలన్నీ చెదారం అంతా నింపుకున్నాం అనుకోండి, నిన్ను కలిపినప్పుడల్లా అదే మాట్లాడుతూ ఉంటాం. అర్థమైందా? కానీ దైవ సంబంధమైన జ్ఞానాన్ని నింపుకున్నాం అనుకో, నిన్ను కలిపినప్పుడల్లా అదే వస్తూ ఉంటుంది. హల్లెలూయా. కొంతమందికి రాజకీయ పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళని కలిపితే చాలు ప్రధానమంత్రి దగ్గర నుంచి వస్తారన్నమాట, ఇక సర్పంచ్ వరకు. కొంతమంది స్పోర్ట్స్ పిచ్చోళ్ళు ఉంటారు, ఆటల పిచ్చోళ్ళు ఉంటారు అన్నమాట. క్రికెట్ టీంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారంటే టక్ 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 చెప్పేస్తాడు, పాట పడితే చెప్పడు. అదేమంటే గుర్తులేదు టీచర్, ముఖం మీద కొట్టారు. పాట గుర్తులేదంట. క్రికెట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ గుర్తున్నారంట. మతిమరుపు కాదు వీడి ప్రాబ్లము, వీడు పాఠాల మీద దృష్టి పెట్టాడు అనమాట. క్రికెట్ మీద దృష్టి పెట్టినంతగా పాఠాల మీద దృష్టి పెట్టాడు, అది అనమాట ప్రాబ్లం. అర్థమైందా? స్టూడెంట్స్కి చాలా మందికి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే, ఈ స్పోర్ట్స్ మీద, ఆ ప్లేయర్స్ మీద ఉన్నటువంటి ఆసక్తి పాఠాల మీద ఉండదన్నమాట. పాఠాలు చదివేదాని మీద ఉండదు. పాఠం అడిగితేనేమో మొరగిక్కున్నాడు, సార్ మర్చిపోయింది సార్ అంటాడు. అదే క్రికెట్లో ఎంతమంది ఉన్నారు చెప్పరా, ఇప్పుడు ప్రస్తుతం ప్లేయర్స్ ఎంతమంది ఆడుతున్నారు చెప్పరంటే టక 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 టక్ చెప్పేస్తాడు. ఆసక్తి దేని మీద ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా సంపాదించుకుంటాం. దేన్ని సంపాదించుకోవాలని కోరిక ఉంటుందో దాన్ని మనం సంపాదించుకుంటాం. అదే కనుక మంచిదాన్ని సంపాదించుకోవాలి, దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలని కోరిక మనకు ఉందనుకో, ఆ దేవుని వాక్యాన్ని సంపాదించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వల్ల ఏమి లాభం వస్తుందండి అంటే 11వ వచనం చివరి లైన్లో ఉంది, వాటిని గైకొనువాడు గొప్ప లాభము కలుగును. హల్లెలూయా. వాటిని గైకొనడం వల్ల ఏమొస్తుంది? గొప్ప లాభము కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ముందుకెళ్దాం. దావీదు భక్తుడు 27వ కీర్తనలో మరొక మాట చెప్తున్నాడు. అదేంటంటే, దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి కోరిక. ఒకటి దేవుని వాక్యానికి వచ్చిన ఆసక్తి, రెండవది దేవుని సన్నిధిని కూర్చున్నటువంటి ఆసక్తి. చూడండి 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యెహోవాకు వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమందు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లాక్డౌన్ వచ్చేసరికి సిన్సియర్గా చెప్తాను, నేను మీలో ఉండకపోవచ్చు అట్లాంటి వాళ్ళు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళే పని లేకుండా పోయిందని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కొంతమంది మీలాంటి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఎప్పుడు వస్తున్నాయినా అవకాశం, ఎప్పుడు వస్తున్నాయినా అవకాశం, ఎప్పుడు వస్తున్నాయినని ప్రార్థన చేస్తూ వచ్చారు. అందుకని మీ ప్రార్థనలు దేవుడు ఫలించి ఈ విధంగా రావడానికి సహాయం చేశారు. ఈ లాక్డౌన్ సమయంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా. అసలు దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా పోయింది. పాస్టర్ గారు ఫోన్ చేసి రమ్మని అనడం భలే హ్యాపీగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంత పని జరిగిపోయింది నాయనా, నీ మందిరానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది నాయనా అని బాధపడి ఏడ్చి కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి మొరపెట్టిన వారి యొక్క ప్రార్థనలను, విజ్ఞాపనలు ఆలకించి దేవుడు కరుణించి మందిరంలో చేరుకోవడానికి దేవుడు ద్వారం తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, మీ ప్రసన్నత చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని నా జీవిత కాలమందు నేను యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. హల్లెలూయా. జీవిత కాలమంతా కూడా ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఆయన సన్నిధిలో గడపాలని నేను ఎంతో ఆశపడుచున్నాను. దేవుని సన్నిధిని కూర్చున్నటువంటి ఆశ, తృష్ణ కలిగి ఉన్నాడు. దావీదుతో ఎవరైనా దేవుని మందిరానికి వెళదాం అన్నాడు అనుకోండి, ఆయన హృదయం ఎంతో ఉపయోగిపోయేదంట. హల్లెలూయా.
122వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, దావీదు గారి అంటాడు ఆ మాట. చదవండి ఎవరైనా త్వరగా. జనులు యెహోవా మందిరమునకు వెళుదామని నాతో అనినప్పుడు నేనెంతో సంతోషించి తిని. హల్లెలూయా. 42వ కీర్తనలో కోరవ కుమారులు అన్నాడు, నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదనో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా. ఎండిన ఎడారిలో నీళ్ళ కొరకు ఆశపడేటువంటి దుప్పిలాగా నీ కోసం నా యొక్క ప్రాణము, నీ సన్నిధి కోసం నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదయ్యా. నిన్ను చూడాలనేటువంటి కోరిక నాలో పెరుగుతుందయ్యా. 84వ కీర్తన 2వ చరణంలో అంటాడు, నిన్ను జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆనందం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి తెలుసా? శనివారం సాయంత్రం స్టార్ట్ అవ్వాలి. మనం ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? నేను రేపు 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 దేవుని సన్నిధికి వెళ్ళాలి, రేపు ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి ఆశ, ఆసక్తి మనలో శనివారమే బయలుదేరాలి. ఆదివారం పొద్దున్నే లేచేసి త్వరగా పనులు చేసేసుకుని, బట్టలు ఉతికే పనులు, గెట్లు ఉతికే పనులు ఇవన్నీ పెట్టుకోకుండా సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుళ్ళు ఆనందించాలి, సంతోషించాలి అనేటువంటి తృష్ణ శనివారం నుంచే స్టార్ట్ అయిపోవాలి మనకి. హల్లెలూయా. శనివారం నుంచి స్టార్ట్ అవ్వలేదనుకో 7 గంటలకు రమ్మంటే 9 గంటలకు వస్తావు. అందుకే అవసరం అయితే మానేస్తాం. అంతే కదా. కారణం ఏంటో తెలుసా? ఆ పని ఈ పని ఈ పని ఆ పని కాదు, అసలు మనసులో ఆసక్తి లేదు. ఆశ ఉంటే ఈ పనులన్నీ పక్కన నెట్టేసేసి ఏం చేస్తాం మనం? ఆ సమయానికి పరిగెత్తుకుని దేవుని సన్నిధికి వస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తి లేకపోవడమే అసలైనటువంటి సమస్య. ఆ పని ఈ పని ఈ పని ఇవన్నీ సాగులు. 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. ఎవరు సాగు చెప్తున్నారో ఎవరో నిజం చెప్తున్నారో నాకు తెలియదు అనుకున్నారు మీరు. మీ మాటకి తిరిగి సమాధానం చెప్పలేకపోయినంత మాత్రాన మీరు చెప్పేది నిజమో అబద్ధం అనేది నాకు తెలియదు అనుకున్నారా? వెంటనే పసిగట్టగలరు. మీరు సాకులు చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది వెంటనే పసిగట్టగలరు. వచ్చిన సమస్య ఏంటంటే ఆసక్తిలో సమస్య. ఆసక్తి లేకపోవడమే అసలైన సమస్య. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంటే శుక్రవారం నుంచి శనివారం నుంచి దానికోసం సిద్ధపడి దేవుని సన్నిధికి రాగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో తప్పకుండా కనబడానికి జాగ్రత్త పడాలని దేవుడు తన యొక్క వాక్యంలో ఖచ్చితంగా మనకి, బాబు నీకు వీలైతే దేవుని సన్నిధికి రానైనా, వీలు కాకపోతే ఇంట్లో పని చూసుకొనైనా అనలేదు దేవుడు. నీ దేవుడిని యెహోవా నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుటకు తప్పక జ్ఞాపకం ఉంచుకున్నాము. హల్లెలూయా. ఆదివారం ప్రార్థనకు రమ్మంటే అయ్యారండి ప్రార్థన గుర్తులేదండి ఆదివారం అంటే, ఆదివారమే గుర్తు లేనంత బిజీగా అయిపోయావా? ఆదివారమే గుర్తు లేనంత బిజీ అయిపోతే నీ మనసుకి ఎంత కొవ్వు పట్టిందో అర్థమవుతుంది. ఆ కొవ్వు కాస్త కరిగిచ్చేస్తే అప్పుడు పరిగెత్తుకొస్తావు. అలాంటి కొవ్వు పట్టిన పరిస్థితికి దిగజారిపోతుంది. అర్థమైందా? ఖాళీ లేదు, గుర్తు లేదు, సమయం లేదు, ఇలాంటి స్థితికి దిగజారిపోదు. దేవుని సన్నిధిలో కనబడాలి. దావీదు మహారాజు అండి, 30 లక్షల జనాభాని పరిపాలన చేసే మహారాజు అండి. ఆయన దేవుని సన్నిధికి వెళదామని చెప్పినప్పుడు సంతోషంగా పరిగెత్తుకొచ్చేవాడంట లేడి పిల్లలాగా. హల్లెలూయా. ఆయనకి ఎలా సమయం దొరుకుతుందో నాకు తెలియదు. చిన్న ఉద్యోగం ఉంటేనే మనం ఆరాధనకి రాలేకపోతున్నాం, చిన్న పని ఉంటేనే రాలేకపోతున్నాం. ఆయన మహారాజు ఉండి ఎలా సమయం గురిందో అర్థం కాదు. సీక్రెట్ ఏంటంటే ఆయనలో ఆసక్తి ఉన్నది. హల్లెలూయా. విశ్రాంతి దినానికి ముందు రోజే మొత్తం బంద్, సంస్థానంలో మొత్తం బంద్. రేపొద్దున విశ్రాంతి దినం కాబట్టి రేపొద్దున ఏ పని లేదు. ఇక ఒకే ఒక పని ఉంది, ఏంటంటే దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించే పని. హల్లెలూయా. అంటే బంద్ చేసేవాడు. విశ్రాంతి దినం దేవుని సన్నిధికి వెళ్ళి హాయిగా హ్యాపీగా ఆ రోజంతా సమయం గడిపేవాడు. మనకి ఇంకా 2 గంటలు 3 గంటలు, ఇప్పుడైతే 1 గంటన్నర 2 గంటలు లోపే కదా.
దాన్ని కూడా దేవునికి ఇవ్వకపోతే ఇంకా మనం భక్తులేలా అవుతాము, క్రైస్తవులేలా అవుతాము, దేవుని ఆశీర్వాదాలకి ఎలా అర్హులం అవుతాము? దేవుని యొక్క మాటను మనం పాటించకుండా, దేవుని మాటను ఖాతరు చేయకుండా, దేవాలను దీవించునైనా దేవాలను దీవించునైనా దీవిస్తాడా? దేవుని మాటకు విధేయత చూపని వాడు దేవాలను దీవించు నాయనని అనడానికి అర్హుడు కాదు. అర్థమైందా మీకు ఈ మాట? దేవుని మాటకు విధేయత చూపకుండా దేవాలను దీవించంటే కుదరదు. దేవుని మాటకు విధేయత చూపిస్తే అప్పుడు దేవుని దగ్గర దీవెనలు అడగడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనం ఆరాధన సంపాదించుకోవాలి. మనం దేవుని మాటకి విధేయత చూపకుండా దేవుని అడుగుతూ ఉంటే అంటాడు, మొదట నా మాటకు నీ విధేయత చూపటం నేర్చుకుంటే నేను నిన్ను దీవించడం నేర్చుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఓకే, మనం ఇంకొక విషయానికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇది కూడా దావీదు అనుభవమేను. చూడండి. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తని పిలువనంపి నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందిరము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు ఇశ్రాయేలు మీద రాజు అయ్యాడు, రాజుగా స్థిరపడ్డాడు. మొదట హెబ్రోనులో యూదులకు మాత్రమే 3.5 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా స్థిరపడ్డాడు. రాజుగా స్థిరపడి తన కోసము దేవదారు మ్రానుతో ఒక మంచి నగరిని కట్టించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే అప్పుడు ఆలోచన వచ్చింది దావీదుకి, ఏమిటంటే నేనైతే ఒక మంచిని ఇంటిని కట్టించుకున్నాను కదా, నేనైతే ఒక మంచి సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ఇంట్లో నేను ఉంటున్నాను కదా, దేవుని మందిరము ఎక్కడుంది? గుడారములో ఉంది. అప్పటి వరకు దేవునికి ఒక స్థిరమైన మందిరం కట్టబడలేదండి. ఇశ్రాయేలీయులు సేనాయి కొండ దగ్గర ఉన్నటువంటి దగ్గర నుంచి దేవుడు ప్రత్యక్ష గుడారంలోనే నివసిస్తూ వచ్చాడు. అందుకని దావీదుకు ఒక ఆలోచన కలుగుతూ ఉంది. ఏం ఆలోచన అంటే, నేనైతే ఒక మంచి ఇంట్లో ఉన్నాను, నేనైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, నేనైతే ఒక మంచి స్థాయిలో ఉన్నాను, దేవుని మందిరం అయితే గుడారాల్లో ఉంది. ఆ దేవుని మందిరానికి కావలసినటువంటి సామాగ్రిని సమకూర్చి దేవుని మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ప్రవక్త అయిన నాతాను పిలిపించి ఈ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. అయ్యా, నేనైతే మంచి పొజిషన్లో ఉన్నానయ్యా, నన్నైతే దేవుడు మంచి పొజిషన్లో పెట్టాడయ్యా, అయితే దేవుని మందిరం చూస్తే డేరాల్లో ఉందయ్యా అని అంటే, నాతాను అన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా కూడా నెరవేర్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాతానుకి అర్థమైపోయింది, దావీదు దేవుని మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడని ప్రవక్తకి అర్థమైపోయింది. అందుకనే దేవుడు నీకు తోడై ఉంటాడయ్యా, నీకు తోచిందంతా కూడా నెరవేర్చయ్యా. ఇక్కడ దావీదు ఆశ ఏంటంటే దేవుని మందిరమును వచ్చిన ఆశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము మంచి ఇల్లు కట్టుకుని మంచి పొజిషన్లో ఉండి మంచి సౌకర్యవంతమైనటువంటి గృహాలు కలిగి నివసించడం ఎంత ప్రాముఖ్యమో దేవుని మందిరమును గురించి కూడా పఠించుకోవడం అంతే ప్రాముఖ్యం. అర్థమైందా? మనం పాటుపడేదంతా మన ఇంటి కోసం, మన ఒంటి కోసం, మన కుటుంబం కోసం కదా. మన ఇంటి కోసం అవసరమైతే లక్షలు అప్పు చేసైనా సరే, చాలా ఆర్భాటంగా ఉండాలని చెప్పి చాలా ఆర్భాటంగా కడతాం. కట్టుకోవడం మంచిదే, దేవుడు కానీ నేను కానీ వ్యతిరేకించట్లేదు. కట్టుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి, మేము వచ్చి ఓపెనింగ్ చేస్తాం. హల్లెలూయా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని దీవించి మనల్ని ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో పెట్టినప్పుడు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కూడా మనకి ఉండాలి. దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి కూడా ఉండాలి.
దేవుని మందిర అవసరం ఎక్కడైనా ఉంది అంటే దాని నిమిత్తం కూడా ధారాళముగా ఇచ్చేటువంటి సమర్పణ మనకు ఉండాలి, ఆసక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. మన ఇంటి కోసం లక్షలు అప్పు చేసి దేవుని మందిరానికి ఇవ్వాల్సి వచ్చేసరికి ఏమో, మాస్టర్ గారండి 10 లక్షలు అప్పు ఉందండి, 20 లక్షలు అప్పు ఉందండి. ఎవరి కోసం చేశావు? నీ బాబు కోసం చేసావు, నీ బాబు కోసం చేసావు, నీ కోసం చేసావు, నీ ఇంటి కోసం చేసావు. దేవుని కోసం ఏం చేసావా? దేవుని మందిరానికి ఇమ్మని అడిగేసరికి అప్పులు గుర్తొస్తాయా? నీ ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడేమో అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడతావా? ఏమండి, ఎంత స్వార్థపూరితమైన రీతిగా మనం బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచన చేశారండి. దేవుని మందిరానికి సహాయం చేయండి అని అడిగితే అడిగారని కోపం, మళ్ళీ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే గీసి ఇచ్చేది. ఏమండి, దేవుని మందిరం కోసం దావీదు గారు ఎంత సమకూర్చాడు తెలుసా? దేవుని వాక్యం సెలవుస్తుంది. చూడండి ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయము 29వ అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ దావీదు గారు సమకూర్చినటువంటి సొమ్మును గురించి రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి కొన్ని వచనాలు. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చాను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడిని యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇతడి పనికి ఇతడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోవేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించింది. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన చదువుకోండి మళ్ళీ. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఆసక్తి అనేటువంటి మాటని ఇక్కడ మక్కువ అంటున్నాడు. మక్కువ అంటే ఇష్టం, మనోభీష్టము చేత, మనోవాంఛ చేత ఏం చేశాడంట? నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మూతకును, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఒఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 6,000 మణుగుల ఒఫీరు బంగారము. మణుగంటే 10 కేజీలు. 6,000 ఇంటూ 10 ఎంత అవుతుంది? 60,000. 60,000 డివైడెడ్ బై 1000 ఎంత అవుతుందమ్మా? 60 కేజీలు. ఎంత? ఏంటది? బంగారం, ఒఫీరు బంగారం, ఒరిజినల్ గోల్డ్. అబ్బా, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండి, స్వచ్ఛమైన వెండి 14,000 మణుగులు అంటే ఎంత? 140 కేజీలు. 140 కేజీలు. ఆహా, హల్లెలూయా. ఇచ్చుచున్నా ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని అడుగుతున్నాడు ప్రజలను కూడా. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్ర అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమించబడిన అధిపతులను కలిసి, చూడండి 7వ వచనం, మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుముని, తమ యొద్దన్న రత్నములు గలవారు రత్నాలని వాటి ఇచ్చి యెహోవా మందిరపు బొగసం మీద ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. 9వ వచనం, వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చి ఉండిరి గనుక
వారు అలాగ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా దేని నిమిత్తం సమకూర్చాడు, దేని నిమిత్తం ఇచ్చాడు, ప్రజల దగ్గర నుంచి దేని నిమిత్తం తీసుకున్నాడంటే మందిరము నిమిత్తము తీసుకున్నాడు. నువ్వు కట్టొద్దబ్బాయి, నీ కుమారుడు ద్వారా మందిరం కట్టిస్తానంటే అవన్నీ సమకూర్చి అవన్నీ సిద్ధపాటు చేసి ఆ కొడుకు అప్పచెప్పి, అయ్యా నువ్వు దేవుని కోసం మందిరం కట్టాయంటే సొలొమోను గారు ఆ గొప్ప దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని మందిరము లోపల పక్కన బంగారపు రేకు పొదిగించారంట. హల్లెలూయా. అర్థమైందా? ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అంత గొప్ప వైభవమైనటువంటి మందిరము ప్రపంచంలోనే లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ సొలొమోను మందిరం ఇప్పుడు లేదనుకోండి, వేరే విషయం. కానీ అంత గొప్ప ఖరీదైనటువంటి వైభవమైనటువంటి మందిరము ప్రపంచంలో ఇక ఎన్నడూ కట్టబడలేదు, ఎప్పుడు కట్టబడదు కూడా. అంత గొప్ప మందిరం కట్టబడటానికి దావీదు గారు ఆ యొక్క వెండిని, బంగారమును, ఇత్తడిని, కర్రను, రాళ్ళని అన్నిటిని కూడా సమకూర్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం కరెక్ట్గా చెప్పండి. దేవుని కోసం ఇస్తే మనము దరిద్రం అయిపోతామా? దాట్ల స్వరం. దేవుని కోసం ఇస్తే మనం దరిద్రం అయిపోతామా? అయితే ఒక మాట చెప్తున్నాను చివరిగా, దరిద్రం కాము అనేటువంటి నమ్మకం నీకుంటే దేవుని కోసం ధారాళంగా వెదజల్లండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఇవ్వగలరో అంతగా ఇవ్వండి. దానికి కొలత లేదు, దానికి ఏమి కొలత లేదు. ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. ఇచ్చేది కూడా నమ్మకంగా పనిచేసేటువంటి దైవ సేవకులకి, నమ్మకంగా దేవుని సేవలో వాడేటువంటి వారికి ఇవ్వండి. అంతేగాని టీవీలో మ్యాజిక్లు, లాజిక్లు మాట్లాడే వాళ్ళని, మ్యాజిక్లు చేసేవాళ్ళు చూసి నమ్మేసేసి మీకు పూర్తిగా తెలియకుండా పంపించు. నీవెవరికైనా సహాయం చేయాలనుకుంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుని వాళ్ళు దేవుని సేవ యథార్థంగా చేస్తున్నారా లేదా, మనం ఇచ్చే సొమ్ము దేవుని సేవ నిమిత్తం 100% యథార్థంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేటువంటిది పరిశీలించి సహాయం చేయి. అలా చేసినందువలన మనకు సంతోషం కలుగుతుంది, దేవుని పని కూడా జరుగుతుంది. ఈనాడు విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని సేవ పేరుతో అనేక మంది పెద్ద పెద్ద బోధకులు అనబడిన వాళ్ళు సొమ్మును గ్యాదర్ చేసుకుని వారి యొక్క లగ్జరీస్కి, వారి యొక్క భోగభాగ్యాల నిమిత్తం, వారి భోగముల నిమిత్తం వినియోగిస్తున్నారు. అది చాలా విచారకరమైన విషయం. దేవుని సొమ్ముని దేవుని ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం తప్పు లేదు, ఏమాత్రం తప్పు కాదు. అడగడం తప్పు కాదు, తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ సొమ్ముని దేవుని కోసం యథార్థంగా ఖర్చు పెట్టేటటువంటి విధంగా ఉండాలి. అది కూడా మనం పరిశీలన చేయాలి. పరిశీలన చేసి మనము అటువంటి వారికి మనము దేవుని సేవలో సహాయపడితే తప్పకుండా ఫలితము ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా కష్టపడేవాడు కూడా నేను ఏమను అంటే, నీ ఇష్టం, నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో, నీ బీరువాలోనే పెట్టుకో, నీ బ్యాంకులోనే పెట్టుకో, ఏమి ఇబ్బంది లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, చివరి పాయింట్ ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. చూడగా కంటి నిండా మంటలు చూసేసరికి ఉత్సాహం ఎక్కువైపోతుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 5:6 వచ్చింది. మత్తయి సువార్త 5:6 వచ్చింది చూడండి ఒకసారి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. ఆకలి దప్పులు అనేటువంటి మాట అంతరార్థం ఏంటంటే, నీతి కొరకు ఆశ కలిగేవాడు, నీతి కొరకు తృష్ణ కలిగేటువంటి వాడు. నేను నీతి కొరకు జీవించాలి అనే విషయంలో తృష్ణ కలిగేటువంటి వారు, ఆసక్తి కలిగిన వారు ధన్యులు,
వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని పాటించకపోయినా పర్వాలేదు, డబ్బు సంపాదించితే చాలు అనేటువంటి వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. నీతిని తప్పినా పర్వాలేదు, మనం ఆస్తులు సంపాదిస్తే చాలు. నీతిని తప్పినా పర్వాలేదు, మనం అధికారం సంపాదిస్తే చాలు అని పని చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి మనస్తత్వంతో మనము పని చేయకూడదు, జీవించకూడదు. ఉన్న దాంట్లో నీతి కలిగి జీవించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. నీతి కొరకు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, అదే నీతి కొరకైన ఆకలి దప్పులు. ఆ నీతి కొరకైన ఆకలి దప్పులు ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారిని తృప్తిపరిచేవాడు. హల్లెలూయా. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు, అయ్యా మనకి కడుపులో ఆకలి వేసినా సరే పక్కవాడి చెరుకు తోటలో చెరుకు తీసుకుని తినకూడదని చెప్పేవాడు. అది అర్థం వేసేస్తే నీకు మాకు అర్థం కాక ఆ పక్కనోడు చెరుకు తోటలో దూరి ఆ చెరుకు దండలన్నీ లాక్కుని లోపలే తినేసి బయటకు వచ్చేవాడు. చేసిన పాపం చెప్తే పోతుంటారు కదా, అందుకే చెబుతున్నా. చిన్నప్పుడు చేసిన పని ఇప్పుడైతే చేయమట్లా. ఒకవేళ కావలసి మనకి వస్తే అడుగుతాం ఆ యజమాని, అయ్యా ఒక దంటు తీసుకోవచ్చు అని అడుగుతాం. ఇప్పుడైతే అప్పుడేం లేదు, అడిగేది ఏం లేదు. వెళ్తాం, లోపలికి వెళ్తాం, నచ్చింది తీసుకోవడం, తినేయడం, రావడం. పెద్ద మన బాబు కోసం తెలియక అజ్ఞానంతో చేసిన పనులు అవన్నీ. మా ఊర్లో వేపనాయుడు ఉండేవాడు, వేపనాడు. ఆ వేపనాడు ఇంటి పక్కనే కొబ్బరి చెట్లు ఉండేవి. వాళ్ళకి సచ్చినంత భయం, పడుకుంటే బయటికి రారిక. మేమేం చేసాము, రాత్రిపూట మంచి పగడబందీగా మోకులు గిక్కులు తీసుకెళ్ళి చెట్టు ఎక్కి ఆ పైనుంచి గెల కొడితే ఒకేసారి మోత వస్తుంది కదా, అందుకనే టెక్నిక్ అనమాట. మోగు తీసుకెళ్ళి ఆ ఎక్కినోడు మోగు నోట్లో పెట్టుకుని పైకి వెళ్ళి ఆ మోగులో కూర్చుని దానంతా ఆ గెలను కొట్టే ముందు ఆ మోగుని దానికి కట్టి దానికి ఒక మట్టకు అడ్డం వేసి గెల కొట్టిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ గెలను దించి మళ్ళీ ఆ గెలను తీసుకుపోయి ఎక్కడో పెట్టుకుని ఆ కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయలు అన్నీ తాగేసేసి వచ్చేవాడు. నిజంగా సిగ్గులేని పని, తెలియదు, అజ్ఞానం కాదు. మా నాన్న ఎంత చెప్పినా కానీ ఆ బోధ చెవిలోకి ఎక్కలా. ఆ పక్కనోడు కొబ్బరికాయలు కావాలి ఎంతసేపు, ఈ పక్కనోడు చెరుకు దగ్గరలు కావాలి ఎంతసేపు. నీతి తప్పినటువంటి నీతి మాలిన జీవితం అనమాట అది. ఏసైని ఎరక్క ముందు జీవించాం అట్లాంటి జీవితం. ఏసై రోజులో క్షమాపణ అడిగా, ఏసై క్షమించేసాను అనుకోండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా నేను చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? నీతి తప్పిన పనులు చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు లాగి చమ్మే చెప్తాడు. నిజమే కదా? నిన్నైనా నన్నైనా ఎవరైనా సరే సత్యం తెలిసిన తర్వాత, వాస్తవం తెలిసిన తర్వాత, వాస్తవం అవగాహనకు వచ్చిన తర్వాత మనం అదే తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడో లాగి ఒకటి వేస్తాడు చెంపకాయ. గోప గుయ్యమంటే కానీ అప్పుడు సరి అవుతాం అనమాట. అప్పుడు సరి అవుతాం మనం. ఎందుకు మనం నీతి తప్పి పని చేయడం ఎందుకు? దేవునితో లెంపకాయ వేయించుకోవడం ఎందుకు? కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒళ్ళు బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే కదా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. నీతిగా ఉంటే భోజనం దొరుకుతుందండి అంటారు చాలా మంది. నో, నేను దానికి ఒప్పుకోను. నీతిగా ఉంటే నీకు భోజనం పెడతాడు దేవుడు. హల్లెలూయా. నీతిగా ఉంటే నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నీతిమంతుల్ని దేవుడు సమృద్ధైన ఆహారంతో పోషిస్తాడంట. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో 37వ కీర్తనలో చూడండి, నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు కీర్తనకారుడైన దావీదు. 37వ కీర్తన 25వ వచనం చూడండి, 25, 26 వచనాలు. నేను చిన్నవాడనై ఉండి ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడ్డ గాని వారి సంతానం భిక్షమెత్తుకునుడు గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వాడు దయాళుడై అప్పగించుచుందురు, వారి సంతానము వారు ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. నీతిమంతులు ఆశీర్వదించబడతారా, ఆశీర్వదించబడరా? గట్టిగా చెప్పండి. మీరు గట్టిగా చెప్పట్లేదంటే నాకు కొంచెం డౌట్ వస్తుంది. మీకు సరైన నమ్మకం లేదని డౌట్ నాకు వస్తుంది.
మీకు సరిగ్గా నమ్మకం లేదనే అపనమ్మకం నాకు కలుగుతుంది. అర్థమైందా? నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. లోకం చెబుతుంది నీతిగా ఉంటే ఏం బాగుపడతావురా నువ్వు, నీతిగా ఉంటే నీకేం కూడు దొరుకుతురా అని చెప్పుద్ది లోకం. యథార్థంగా ఉంటే ఏం కూడు దొరుకుతురా అని లోకం చెప్పుద్ది. దేవుని వాక్యం చెప్తుంది నీతి యథార్థత కలిగి ఉంటే అటువంటి వ్యక్తిని దేవుడు దీవిస్తాడని చెప్తుంది. హల్లెలూయా. నమ్ముతున్నారా లేదా? నమ్మితే మనం నీతి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన పనుల్లో, మన మాటల్లో, మన యొక్క నిర్ణయాల్లో, మన యొక్క నడవడిలో అంతటిలో నీతి కలిగి జీవిస్తే నీతి కలిగినటువంటి వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదించేటువంటి వాడే ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతుల గురించి సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మీరు 10, 11, 12, 13 అధ్యాయాల తర్వాత చదువుకోండి. ఆ నీతిమంతుల గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాంట్లో ఒక మాట చదువుతాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. హల్లెలూయా. నీతిమంతుని ఆయన ఆకలి కొననీయడు. ఇదే మాటకు అనుబంధమైన మాట కీర్తనలో 34వ కీర్తనలో చూడండి 10వ వచనము. 34:10, 9-10 కూడా చదవచ్చు. యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపిల్లలు లేమికలపై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరి సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇప్పుడు గట్టిగా చదవండి ఆ మాట. 6వ వచనం మొదటి లైన్. నీతిమంతుని తల మీదికి ఏమొచ్చునండి? గట్టిగా చెప్పండి. ఏమొచ్చును? ఆశీర్వాదం వచ్చును. హల్లెలూయా. నీతి తప్పిన వాడికి వచ్చునన్నాడా? నీతిమంతుని మీదికి ఆశీర్వాదము వచ్చును. హల్లెలూయా. నీతిమంతునికి కలిగేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, నీతిమంతుని యొక్క గొప్పతనాన్ని గురించి చాలా చాలా విషయాలు ఇక్కడ సామెతల గ్రంథం 10, 11, 12, 13 అధ్యాయాలు ఉంటాయి. తర్వాత మీరు చదువుకోండి. కాబట్టి నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారిని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. తన మేలు చేత తృప్తిపరిచేటువంటి వాడే ఉన్నాడు. హల్లెలూయా. ఏమాత్రం దరిద్రులు కాదండి. దేవుని కోసం, నీతి కోసం నిలబడేటువంటి వాళ్ళు ఏమాత్రము దరిద్రులు కాదు. వాళ్ళు దినమెల్ల దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానం వారు ఆశీర్వదించబడుతురు. హల్లెలూయా. అటువంటి స్థాయిలో పెడతారండి. నీతి కోసం నిలబడినప్పుడు, నీతి తప్పినప్పుడు ఆ యొక్క దీవెన వచ్చినట్టే వస్తుంది కానీ పోయినట్టే పోతుందండి. ఎలా వస్తుందో అలాగనే పోద్ది అనమాట. కానీ నీతిమంతుని యొక్క ఆశీర్వాదం ఉందే, నీతిమంతునికి కలిగే ఆశీర్వాదం ఉందే, అది స్థిరముగా నిలబడుతుంది. హల్లెలూయా. తరము మారినా అది స్థిరముగా నిలబడుతుంది. ఆ స్థిరముగా నిలబడేటువంటి ఆశీర్వాదం కావాలంటే మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అటువంటి కృపా సహాయము దేవుడు మనకు దయచేయును గాక. దేవుని వాక్యం గురించి ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది దేవుని సన్నిధి గురించి ఆసక్తి కలిగి ఉండాలి. 3 దేవుని మందిరం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. 4వది నీతి కలిగి జీవించడం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. ఇటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి వాడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. ఆమేన్.